అందరికి నమస్తే, అస్సలం వాలేకుం. వెల్కమ్ టు సాయి కార్స్ వరల్డ్. నా గుడ్ ఈవినింగ్ అన్న, నా యోడ ఫ్యామిలీ అందరూ గుడ్ ఈవినింగ్. సాయి పనా ఎక్కడున్నో ఏందనుకుంటారా, మనం షిరిడి, ఈరోజు షిరిడీకి వచ్చినాం. వీడియో కూడా ఏం పెట్టలే, ఉదయం కూడా మన ఓన్ వీడియో పెట్టినాం. ఎందుకంటే మనం 4 సంవత్సరాల నుంచి ఛానల్ పెట్టినా కానీ ఎప్పుడు కార్ వీడియోలో పెడుతున్నాం. బట్ ఈరోజు మాత్రం షిరిడీకి వచ్చినాం. ఈ ఒక్కరోజు మన మైండ్కు రిలాక్స్, రెస్ట్ అనమాట. ఇక ఎందుకంటే మనం దగ్గర 10 ఇయర్స్ అవుతుంది షిరిడీకి రాక. అంతకుముందు 4 టైమ్స్ వచ్చిన, 2 టైం బస్సులో, 1 టైం బైక్ మీద, 1 టైం వచ్చేసి ట్రైన్లో. ఈరోజు మా సైప్ని తీసుకుని అయితే షిరిడీకి వచ్చిన. మనది ఒక మొక్కు ఉండే, సైప్కు 10th క్లాస్ ఎగ్జామ్ అప్పుడు కొంచెం హెల్త్ బాగాలేక ఎగ్జామ్ రాయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆ బాబాని మొక్కుకున్న షిరిడీకి తీసుకొస్తా అని. ఈరోజు అపాయింట్మెంట్ వచ్చింది, షిరిడీకి తీసుకొని వచ్చిన. చూసిరా, ఐ లవ్ యూ సాయి బాబా. షిరిడీలో ఉన్నాం మనం ఈరోజు, ప్రశాంతంగా ఉందన్న. దర్శనం అయిపోయింది మంచిగా. ఇదంతా షాపింగ్, మన సాయిప్ అయితే షాపింగ్లో ఉండు. వీడియోలో పెట్టేది ఉండే, చాలామంది కాల్స్ కూడా చేసిరు. మనం దర్శనంకి వెళ్ళినాం. దర్శనంకి వెళ్ళినప్పుడు మొబైల్ ఉండదన్న ఎంట్రన్స్, ఓకేనా. మనం మొబైల్ని అయితే మనం లాకర్లో పెట్టుకున్నాం. బట్ మనం వచ్చినాక చాలా కాల్స్ వచ్చినాయి మనకు. చూసిరా, ఇక్కడ మొత్తం వీడియో ఎల్సిడి మొత్తం ప్లే పెట్టిరు. షిరిడిలో ప్రతి ఒక్క వీధికి మొత్తం మస్తు ఉంది. ఇక్కడ పీస్ఫుల్గా షాపింగ్ అయితే సూపర్, చాలా ఉన్నాయి షాపింగ్. ద్వారకమే కూడా ఉంది, ముందు మీకు ద్వారకమే కూడా చూపిస్తా. ఇది మొత్తం ఎంట్రన్స్ గేట్ నెంబర్ 4. ఇది చాలా గేట్లు ఉంటాయి మన చుట్టూ. బట్ ఈరోజు అయితే నేను వీడియో చెప్పినా, కార్ వీడియోలు పెట్టలేదు, అర్థం చేసుకోండి. సైపన్నా ఏంది నువ్వు కార్ వీడియోలు పెట్టలేదు అనుకునేరు. ఎందుకంటే ఈరోజు మన షిరిడీకి వచ్చిన చోటి కార్ వీడియోలు ఏం పెట్టలేదు. ఎప్పుడు పెట్టేదన్న, ఉదయం లేస్తే రోజుకి 4-5 వీడియోలు పెడుతున్నాం. ఈరోజు ఒకటి మైండ్ రిలాక్స్గా షాపింగ్ అయితే చూడొచ్చు అన్న, మస్తు ఉన్నాయి అసలు షాపులు లైన్గా. అసలు ఇక్కడ ఉంటే ఒక రూమ్ తీసుకొని సపరేట్ ఉండి మీకు కార్ వీడియోలు పెడతా. అసలు మస్తు ఉందన్న. షిరిడీకి వస్తే మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. మనం ఈరోజు షిరిడీలో ఉన్నాం మొత్తం. నమస్తే నమస్తే అన్న, నమస్తే నీ. ఓకే, మనం మళ్ళీ బస్సు నైట్ బుక్ చేసుకున్నాం. రిటర్న్ 8 o'clock బస్సు ఉంది. రేపు మార్నింగ్ రీచ్ అవుతా. రేపు ఆఫ్టర్నూన్ నుంచి వీడియోలు అయితే పెడతా. రేపు కూడా పెడతా, కంపల్సరీ అయితే వీడియోలు పెడతా. ఈ ఒక్కరోజే రెస్ట్ నాకు, ఓకేనా. చూసిరా, ఇది ఒక స్ట్రీట్ మొత్తం షాపింగ్, మస్తు షాపింగ్ కూడా అనమాట, ఓకేనా. ద్వారకమ్మ కూడా ఉంది, ద్వారకమ్మ కూడా చూపిస్తాం మీకు, ఓకే. చూపిస్తా ద్వారకమ్మ. మనం ఇప్పుడైతే ద్వారకమ్మ ఎంట్రన్స్లో ఉన్నాం. సైప్ మొత్తం షాపింగ్ చేయాలి ఇప్పుడు. పోతే ద్వారకమాయి ఎంట్రన్స్ చూసిరుగా, ద్వారకమాయి ఎంట్రన్స్, ద్వారకమాయి దర్శన్. ఈ లైన్లో ద్వారకమాయి ఎంట్రన్స్. ఆల్రెడీ మేము దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ అయితే మేము రూమ్ తీసుకున్నాం, రూమ్కి వెళ్తున్నాం. 8 o'clock బస్సు ఉంది. ఇంకా షాపింగ్ కూడా చేయాలి, రిటర్న్లో షాపింగ్ చేస్తాం. చూసిరుగా, ఇంత షాపింగ్ ప్లేసు. షిరిడీలో మాత్రం మస్తు ఉంటుంది. 4 times వచ్చినాం, 4th టైం. 10 years బ్యాక్ వచ్చిన అపాయింట్మెంట్, మళ్ళీ ఇవాళ వచ్చింది నాకు. అది ఏదున్నా అపాయింట్మెంట్ అది రాసి ఉండాలన్న, ఏదున్నా కూడా. మా సైపు ఆగిండు, ఓకే. చూసిగా, ద్వారకమాయి, ద్వారకమాయి లోపల మొత్తం ఊదు ఉంటుంది మన ద్వారకమాయి. బట్ ఇప్పుడు మా రూమ్కి వెళ్తున్నాం. మా రూమ్కి వెళ్ళి రూమ్ కూడా చూపిస్తా. లడ్డూలు అయితే తీసుకున్నాం, ఒక 20 ప్యాకెట్లు తీసుకున్నా. ఎందుకంటే మన ఇంటికాడ మనం ఇక మొత్తం మా పిల్లలు కానివ్వండి, ఇంకా కొంచెం రిలేషన్ కూడా ఇస్తాం. బట్ ఇప్పుడు ఇది వచ్చేసి చావడి అంట, షిరిడిలో సాయిబాబా చావడి. ఇప్పుడు మనం నెక్స్ట్ రూమ్ కాడికి వెళ్తున్నాం. ఓకే, రూమ్ కాడికి వెళ్తున్నాం, అది కూడా చూపిస్తాం. మా రూమ్ కూడా చూపిస్తాం మీకు ఒకసారి, ఓకేనా. ఈ స్ట్రీట్లో మేము రూమ్ అయితే తీసుకున్నాం. వచ్చేసినాం మా రూమ్ దగ్గరికి. మీకు రూమ్ కూడా చూపిస్తా. ఈరోజు వీడియో అయితే పెట్టలే, అసలు పెట్టేంత టైం కూడా లేదు. సద్గురు హోటల్, దీంట్లో అయితే మన రూమ్ ఉంది. రూమ్ కూడా చూపిస్తా. ఇప్పుడు 8 o'clock బస్సు ఉంది, బయలుదేరుడే, ఓకే. లాక్ షెడ్యూల్ మాత్రం మస్తు ప్రశాంతం ఉంటుంది అన్న. అసలు వాతావరణం చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఓకే. మా రూమ్ చూపిస్తాం మీకు.
చూసిగా ఇది వచ్చేసి మా రూమ్ తీసుకున్నది. టీవీ ఉంది, మొత్తం ప్రశాంతంగా ఉంది. కానీ మేము తీసుకుంది మార్నింగ్ 12 తీసుకున్నాం, 4-5 ఇయర్స్ బ్యాక్. బట్ ఇప్పుడు బస్ బుక్ చేసుకున్నాం. అయినా 500 మాట్లాడుకున్నాం ఈ రూమ్కి. అయినా 500 ఇవ్వాల్సిందే, తప్పదిగా. మనం 5 గంటలు ఉన్నా ఒక్క రోజున 24 అవర్స్ టైం యాక్చువల్లీ. బట్ తీసేసుకున్నాం. ఓకేనా? ఇంకా మనం ఈ వీడియోలు ఎవరు పెట్టట్లేదు, ఉన్నాయి పెట్టేయచ్చనా, కానీ ఇక ఈ ఒక్కరోజు మాత్రం ప్రశాంతత మైండ్కి. ఎందుకంటే రోజు 4-5 వీడియోలు ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి, యూట్యూబ్లో పెట్టాలి. మనకు మైండ్ రిలాక్స్ లేదు. ఈ ఒక్కరోజు బాబా గారి ఆశీస్సులతోని వాళ్ళ ప్రశాంతంగా ఎట్లయితే ఇలా తీసుకుంటున్నా. రేపు మార్నింగ్ వీడియో పెడతా. రేపు వీడియో కంటిన్యూషన్ అవుతుంటాయి, తగ్గదు. ఉంటా మరి, రైట్ అన్న.